హే ఆల్, మీలో ఎంతమందికి సాంబార్ రైస్ అంటే ఇష్టం? సాంబార్ రైస్తో పాటు కొంచెం పాపడ్ కానీ ఒడియాలు కానీ అలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా అయిపోతుంది, బట్ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవటం ఒక్కటే పెద్ద పని అనమాట. ఈ సాంబార్ రైస్ కోసం మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేయచ్చు. చూడండి, నేను ఇక్కడ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, ఆలు, గ్రీన్ పీస్, రాడిష్, డ్రమ్ స్టిక్, పంప్కిన్, బ్రింజాల్, క్యాలీఫ్లవర్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేయండి. దాంతోపాటు నేను కొంచెం పుదీనా కూడా వేశాను. తర్వాత ఇలా కొంచెం గార్లిక్ని, పెప్పర్ని క్రష్ చేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం చింతపండుని వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, క్యాష్యూస్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ ఫ్రై అయిన తర్వాత మనము ముందే క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గార్లిక్, తర్వాత పెప్పర్ పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని సాల్ట్, పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కాసేపు. 5 to 10 minutes అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అండ్ దాల్ వేసుకోవాలి. నేనైతే రైస్ అండ్ దాల్ ఎలా తీసుకున్నానంటే 1 కప్పు రైస్కి 1/2 కప్పు కందిపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ పెసరపప్పు కూడా వేసాను, టేస్ట్ చాలా బాగుంటుందని. మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా కందిపప్పుని 1 అవర్, 1/2 అవర్ అలా కొద్దిసేపు సోక్ చేసేసుకొని ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత రైస్, పప్పుని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పైకి కిందికి అనేసి ఫ్రై చేసుకుంటే మనకు రైస్ కూడా కొంచెం ఫ్రై అయినట్లు కొంచెం మిక్స్ అవుతుందన్నమాట అంతా వెజిటేబుల్స్తో పాటు. తరువాత ఇందులో మనము సాంబార్ పౌడర్ని 2 స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. సాంబార్ పౌడర్ని తర్వాత ముందే మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండుని, అందులో గుజ్జుని తీసేసి వేసేసుకోవాలి. అందులో ఉన్న పల్ప్ కూడా నేను వేసేసాను. మీకు అలా వద్దనుకుంటే టామరిన్ జ్యూస్ని స్క్వీజ్ చేసేసి వేసేయచ్చు. తర్వాత వాటర్ 1:4 రేషియోలో వాటర్ వేసేసుకున్నాను నేను. వాటర్ వేసేసుకొని అందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేయాలి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే మనకి 2-3 విజిల్స్ వచ్చినాయంటే మనకి రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. దాల్ కూడా బాగా కుక్ అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయి ఇలా ఉంటుంది. చూడండి, రైస్ తర్వాత దాల్ కూడా బాగా కుక్ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ ఆటోమేటిక్గా కుక్ అయిపోయి ఉంటాయి, విజిల్ పెట్టేసాం కదా. ఇలా ఏ చెమ్మా లేకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మీకు ఇంకా కొంచెం లిక్విడీగా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ రైస్కి మనం రైస్ చాలా తక్కువగా యూజ్ చేస్తాము, వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. రైస్ తినాలి బట్ హెల్తీగా తినాలి, కొంచెం రైసే తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే రైస్ తక్కువ ఉంటుంది, ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసుకొని ఇలా కొంచెం పాపడ్ కానీ చిప్స్ కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క పార్ట్లోనే మనం ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కుక్కర్ విజిల్ పెట్టామంటే ఆటోమేటిక్